హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 63. రాహుల్ గొంతు చాలా కఠినంగా ఉంది. పల్లవి అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక్క క్షణం వచ్చిన దారిని వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అన్నంత ఆవేశం వచ్చింది ఆమెకు. పల్లవి ఆగడం చూసి కావ్య పెదవుల చివరన ఒక వంకర నవ్వు ఉంది. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. పల్లవి సూప్ ను కాఫీను టేబుల్ మీద పెట్టడం, ఇంకా వెనక్కి తిరిగి ఆఫీస్ నుండి వెళ్ళడానికి సిద్ధమవడాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయింది. కానీ ఆకలి పుట్టించే ఆ సూప్ సువాసన ఆఫీస్ అంతా నిండిపోయి రాహుల్ ముక్కును తాకింది. దాంతో అతను తల పైకెత్తాడు. అప్పుడు బయటికి నడుస్తున్న పల్లవి అతనికి కనిపించింది. అంతవరకు నిర్వికారంగా ఉన్న అతని ముఖంలో వెంటనే ఒక సంతోషకరమైన నవ్వు విరిసింది. అతను గట్టిగా పిలిచాడు, హనీ ఆగు. ఆ పిలుపు విని పల్లవి ఆగిపోయింది. రాహుల్ లేచి నిలబడి కావ్యతో, ఫైల్లో ముఖ్యమైన పాయింట్లన్నీ అండర్లైన్ చేశాను. మాధవ్ మిమ్మల్ని ఆపరేషన్స్ విభాగం హెడ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక మిగతా విషయాల్లో అతను మీకు సహాయం చేస్తాడు అన్నాడు. కావ్య ఏదో చెప్పబోయింది. కానీ రాహుల్ అప్పటికే పల్లవి దగ్గరికి నడిచి వచ్చి చాలా సహజంగా ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు. హనీ ఇక్కడికి వచ్చావేంటి? కావ్య అక్కడికక్కడే బిగుసుకుపోయింది. ఫైల్ పట్టుకున్న ఆమె చెయ్యి ఒక క్షణం గట్టిపడింది. రాహుల్ అంత ప్రేమగా పిలవటం విని పల్లవి ముఖం చాలా ఎర్రగా మారింది. పైకి ఇతరుల ముందు రాహుల్తో అంత చనువుగా ఉండటం ఆమెకి ఏమాత్రం అలవాటు లేదు. అతని చెయ్యి నుండి విడిపించుకోవాలని అనుకుంది పల్లవి. కానీ కంటి చివరన కావ్య ముఖంలో దాచుకోలేని కోపం పల్లవికైతే కనిపించింది. ఆమెకైతే ఒక ఆలోచన తట్టింది. ఇక తల పైకెత్తి తన గుండ్రని కళ్ళతో రాహుల్ వైపుకు చూస్తూ ఇలా అంది, నిన్ను చూడాలనిపించింది అంతే. పల్లవి అమాయకపు ముఖం ఎప్పుడు ఆమెకు కాగితమే. ఆమెను చూసిన ఏ మగాడైనా ఆమెను కాదు అనలేడు. రాహుల్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఆమె దేవకన్య లాంటి ముఖం చూశాక అతను తనను ఆపుకోలేకపోయాడు. ముందుకు వంగి ఆమె సున్నితమైన పెదాలపై ఒక ముద్దు పెట్టాడు. ఇక దృశ్యం చూసిన కావ్య అప్రయత్నంగా తన పిడికిళ్ళు ఎంత గట్టిగా బిగించింది అంటే గోళ్లు అరచేతుల్లోకి దిగిపోయాయి. ఆమె కళ్ళల్లో ఒక దుష్ట మెరుపు మెరిసింది. తనను తాను శాంతపరుచుకుని కళ్ళల్లోని ద్వేషాన్ని దాచుకోవడానికి ఆమెకైతే కొన్ని క్షణాలు పట్టింది. తర్వాత మెల్లగా అంది, రాహుల్ అయితే నేను వెళ్తున్నాను. రాహుల్ సరేనని తలూపాడు. కావ్య ఆఫీస్ నుండి బయటికి వెళ్లే ముందు, అతను కంగారు పడకండి. ఇకపై ఎవరు మీకు ఇబ్బంది కలిగించరు. అంతా సవ్యంగా జరిగేలా మాధవ్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు అని అన్నాడు. ఎలాగో అతని మాటలతో కావ్య మనసు అయితే తేలికపడింది. ఇక ఆమె నవ్వి తీయని గొంతుతో థ్యాంక్ యూ రాహుల్ అని అంది. తర్వాత గర్వంగా తల ఎత్తుకుని ఆఫీస్ నుండి బయటికి నడిచింది. అది తన విజయాన్ని పల్లవికి చూపిస్తున్నట్లుగా ఉంది. తలుపు మూసుకోగానే పల్లవి రాహుల్ కౌగుల నుండి విడిపించుకుంది. కాఫీ టేబుల్ దగ్గరికి నడిచి థర్మో ఫ్లాస్క్ మూత తీసింది. తర్వాత రాహుల్ వైపుకు తిరిగి ప్రశాంతంగా చల్లని గొంతుతో సూప్ వేడిగా ఉన్నప్పుడే తాగు అని అంది. ఆమెలోని దూరాన్ని రాహుల్ వెంటనే గ్రహించాడు. అతని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు, నా మీద కోపంగా ఉన్నావా? పల్లవి అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. గత 3 రోజులుగా వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకోలేదు, చూసుకోలేదు. పైగా కావ్య అప్పటికే రాహుల్ గ్రూప్ లో చేరిందన్న విషయం ఆమెకి ఏమాత్రం తెలియదు. రాహుల్ కి దగ్గర అవటానికి కావ్య ఏదో కొత్త ఎత్తు వేసి ఉండాలి. ఇక కావ్య రాహుల్ ఒకే ఆఫీస్ లో ఉండి పని గురించి చర్చిస్తున్న దృశ్యాన్ని తలుచుకోగానే కావ్య ఉద్దేశం ఆమెకు చాలా క్లియర్ గానే అర్థమైంది. పల్లవికి గొంతులో ముళ్ళు ఇరుక్కున్నట్టు అనిపించింది. ప్రతిసారి శ్వాస తీసుకుంటున్నప్పుడు నొప్పిగా ఉంది. ఆమె చాలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, అలానే బాధగా కూడా. అయితే తన బాధను బయటికి కక్కడానికి ఒక దారి కూడా కనబడలేదు పల్లవికి. పైగా తన పనిలో ఇతరులు జోక్యం చేసుకోవటం రాహుల్కి ఇష్టం లేదని ఆమెకు బాగా తెలుసు. ఇక కాబట్టి ఆమె ఈ విషయంపై రచ్చ చేస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ తప్ప ఇంకేమీ ఉండదు. పల్లవి తన గుండెల్లోని కోపాన్ని అసూయను అణుచుకుని నిర్లక్ష్యంగా బదిలిచ్చింది. లేదు లేదు, అసలు లేదు, ఇప్పుడు సూప్ తాగు. పల్లవి సమాధానంతో రాహుల్ కి సంతృప్తి కలగనట్టుంది. అతని ముఖంలోని భావాలు మారాయి. కానీ అతను ఇంకేమీ మాట్లాడలేదు పల్లవితో. సూప్ తీసుకుని పల్లవి చెప్పినట్టు మొత్తం తాగేశాడు. అతను ఖాళీ ఫ్లాస్క్ ని కింద పెట్టగానే పల్లవి లేచి నిలబడి
కాఫీ టేబుల్ శుభ్రం చేసి, సరే నీ పని నువ్వు చేసుకో, నేను వెళ్తాను అని అంది రాహుల్తో. కానీ ఆమె వెనక్కి తిరగగానే రాహుల్ అకస్మాత్తుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె సిద్ధంగా లేకపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయి అతని ఒడిలో పడిపోయింది. ఆమె ఆశ్చర్యపోయేలా రాహుల్ తన తల వంచి ఆమె పెదాలను ముద్దు పెట్టాడు. అతను గొంతు తగ్గించి, అబద్ధాలు చెప్పడం చేతకాని దానివి అని అన్నాడు. అతను ఆమె మనసును చదివేసినట్టున్నాడు. అందుకే వివరించడం మొదలుపెట్టాడు. కావ్య ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగుపడింది. అందుకే వాళ్ళ నాన్న వైజాగ్ లోని కుటుంబ వ్యాపారాన్ని ఆమెకు మొత్తం అప్పగించారు. కానీ ప్రస్తుతానికి ఆమె ఒకతే అన్ని చూసుకోలేదు. ఇక యాదృచ్ఛికంగా వాళ్ళకి మన కంపెనీతో ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. అందుకే వాళ్ళ నాన్న నన్ను ఆమెకు సహాయం చేయమని అడిగారు అంతే. ఇక అతను ఆగి ముఖంలో ఎలాంటి భావం లేకుండా, నీకు ఇష్టం లేకపోతే ఇప్పటి నుండి నేను వ్యక్తిగతంగా మీకు సహాయం చేయను. ఎవరైనా చూసుకోమని ఖచ్చితంగా చెప్పేస్తాను అని అన్నాడు పల్లవితో రాహుల్. పర్లేదు, మీరు అలా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పల్లవి వెంటనే కాదంది. రాహుల్ చొరవ తీసుకుని మరీ వివరిస్తున్నాడు అంటే అతనికి కావ్యకి మధ్య నిజంగా ఏమీ లేదని అర్థం. ఆమె అతన్ని ఖచ్చితంగా నమ్మాలి. పైగా పల్లవి విచక్షణ లేని వ్యక్తి కాదు. అలాంటి విషయాన్ని ఆమె ఖచ్చితంగా అర్థం చేసుకోగలదు. ప్రేమలో అసూయ, అపార్థాలు లాంటివి తప్పవని ఆమెకు తెలుసు. అవి ఎప్పుడు వస్తాయో ఎవరూ ఊహించలేరు, ఆపలేరు. రాహుల్ ఒడిలో కూర్చున్నప్పుడు అతని ఒళ్ళు మండిపోతున్నట్టు అనిపించింది. ఆమె బుగ్గలు వేడెక్కడం మొదలయ్యాయి. అతను సిగ్గుతో ఎర్రబడుతున్నానని తెలుసుకోవటానికి అద్దం చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆమె అది గ్రహించేసరికి లేట్ అయింది. ఆమె స్పందించేలోపే రాహుల్ ఆమెను విశాలమైన ఆఫీస్ డెస్క్ మీదకి ఎత్తుకుని ఇక ఒక బటన్ నొక్కాడు. వెంటనే కిటికీలకు ఉన్న తెరలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. రాహుల్ పల్లవి ముఖంలోకి ప్రేమగా చూశాడు. అతని కళ్ళు కోరికతో నిండి ఉన్నాయి. రాహుల్ పల్లవి దగ్గరకు వస్తూ ఉన్నాడు. పల్లవి ఒక్కసారిగా కంగారు పడి ఉలిక్కి పడింది. రాహుల్, ఇప్పుడు మనం ఆఫీస్ లో ఉన్నాము, ఇదంతా వద్దు అని. రాహుల్ పెదవుల స్పర్శకి ఆమెకు ఒక్కసారిగా అప్రయత్నంగా వణికిపోయింది. ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. ఆ టైంలో పల్లవి ఒక్కసారిగా భయంతో వణికిపోతుంది. ఈ లోపు ఇలా ఉండగా ఆ సమయంలో తలుపు మీద ఎవరో కొట్టారు. తర్వాత మాధవ్ గొంతు వినిపించింది. రాహుల్ గారు, కార్ రెడీగా ఉంది. పల్లవి ఎంత షాక్ అయిందంటే ఆమె శరీరం ఒక్కసారిగా బిగిసిపోయింది. ఆమె రాహుల్ వైపుకు చూస్తూ, రాహుల్, నన్ను వదులు, నువ్వు బయలుదేరాలి అంది. రాహుల్ తల పైకెత్తి ఆమె వైపుకు గంభీరంగా చూసి బొంగురుపైన గొంతుతో, ఇక్కడ నా పని పూర్తి చేసుకున్నాక వెళ్తాను అన్నాడు. గత కొన్ని రోజులుగా అతను తనను చాలా నిగ్రహించుకున్నాడు. ఇకపై ఓపిక పట్టలేకపోయాడు. పల్లవి ఇక్కడే ఉంది. తన కోరికను తీర్చుకోవడానికి ఈ అవకాశాన్ని అతను వదులుకోలేదు. ఈ రోజుతో ఆమెతో పూర్తిగా ఉండాలి అని డిసైడ్ అయిపోయాడు. మాధవ్ నిరంతరం తలుపు కొట్టడంతో పల్లవి మరింత కంగారు పడింది. ఆమె చెయ్యి చాచి రాహుల్ని కొట్టింది. అయితే అతను ఇప్పుడు ఆపడం అసాధ్యం. అతను ఆమెను మరింతగా అణిచివేశాడు. ఆమె అందమైన కళ్ళు కన్నీళ్లతో ఎర్రబడ్డాయి. ఒక్కసారిగా ఆమెను ఒక అమాయకమైన కుందేలులా మార్చేశాయి. రాహుల్ ఆమెను అలా చూసినప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆమె ఏడుస్తూ ఉంటే చాలా అందంగా ఉంది. అప్పుడు అతని మనసులో ఒక దుష్ట ఆలోచన అయితే పుట్టింది. ఆమెను మరింత బలహీనమైన స్థితిలో చూడాలి అనిపించింది అతనికి. ఆమెను ఇంకా గట్టిగా సరదాగా ఏడిపించాలి అనుకున్నాడు రాహుల్. ఇక పల్లవి ఇంకా పోరాడుతూనే ఉంది. రాహుల్ అకస్మాత్తుగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు వంగి ఆమెను దగ్గరికి తీసుకుని వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. చివరికి మాధవ్ తలుపు ఇక కొట్టడం ఆపేశాడు. ఆఫీస్ లో ఏం జరుగుతుందో అతను గ్రహించినట్టున్నాడు. అందుకే ఏమీ చప్పుడు చేయకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. చివరికి రాహుల్ వేగవంతమైన శ్వాస క్రమంగా తగ్గింది. అతను పల్లవి చెవి దగ్గరకు వంగి బొంగురుపైన గొంతుతో, అని త్వరలోనే మీ చేతిలో చచ్చిపోయేలా ఉన్నాను అని అన్నాడు. కొంతసేపటి తర్వాత అతను లేచి నిలబడ్డాడు. పల్లవి ఇంకా అలసటగా ఊపిరి పీల్చుకుంది. ఆమె జుట్టు తడిగా ఉంది, బుగ్గలు కందాయి. ఆమె జాలిగా ముద్దుగా కనిపించింది రాహుల్కి. రాహుల్ ఒక తడి టిష్యూ తీసుకుని పల్లవిని క్లీన్ చేశాడు. అతనికి పల్లవి మీద జాలి కలిగింది. ఇందాక తన బలం మీద నియంత్రణ కోల్పోయినందుకు తనను తానే నిందించుకోకుండా ఉండలేకపోయాడు. అతను చకచకా డ్రాయర్ తెచ్చి ఒక ఆయింట్మెంట్ బయటికి తీశాడు. తర్వాత ఆమెను పక్కకు పడుకోమని గాయాలపై మందు పూశాడు. అతని సన్నని వేలు ఆమె చర్మాన్ని తాకినప్పుడు అవి చల్లగా ఉన్నాయని పల్లవి కనిపించింది. ఆమె ఎంత ఇబ్బంది పడింది అంటే ఆమె ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రపడింది.
ఇక అదృష్టవశాత్తు ఈ రోజు ఆమె పల్లవి కూడా ఏమీ అనలేదు రాహుల్ చేసిన దానికి. పల్లవికి కోపం సిగ్గు ఒకేసారి వచ్చాయి. ఆమె అకస్మాత్తుగా అడిగింది, ఇది నీ ఆఫీస్లో ఎందుకుంది? రాహుల్ కొంటిగా నవ్వాడు. నాకు ఈ మధ్యాహ్నం 3 గంటలకు విమానం ఉంది. 4 రోజులు బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నాను. ఈ రోజు నువ్వు రాకపోతే నేనే నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచేవాణ్ణి. అందుకే ఇది ముందే సిద్ధం చేసుకున్నాను. పల్లవికి నోటమాట రాలేదు. ఆమె ఇప్పుడు ఎంత అలసిపోయింది అంటే అతను ఆఫీస్కి వచ్చినందుకు పశ్చాత్తాప పడకుండా ఉండలేకపోయింది. మళ్ళీ ఎప్పుడు అతను ఆఫీస్కు సూప్ తీసుకురాకూడదని నిర్ణయించుకుంది. పల్లవి వాళ్ళ అమ్మమ్మని చూడడానికి వృద్ధాశ్రమానికి వెళ్తుందని తెలిసి రాహుల్ టైం ముందుగా ఆమెను అక్కడ దింపుతానని పట్టుబట్టాడు. దారిలో అతను తన గడ్డాన్ని ఆమె తలపై ఆనించి ఇలా అన్నాడు, నిన్ను చాలా మిస్ అవుతాను. నేను బిజినెస్ ట్రిప్ నుండి తిరిగి వచ్చాక నీతో కలిసి మీ అమ్మమ్మని చూడడానికి తప్పకుండా వస్తాను. పల్లవి ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆశ ఎంత ఎక్కువగా ఉంటే నిరాశ అంత ఎక్కువగా ఉంటుందని ఆమెకు తెలుసు. ఆల్రెడీ ఆ బాధ కూడా అనుభవించింది. చివరిసారి ఆమెకు అదే జరిగింది. ఆమె స్పందించకపోవటం చూసి రాహుల్ తల వంచి ఇలా అన్నాడు గంభీరమైన గొంతుతో, గతసారి నాదే తప్పని నాకు తెలుసు. ఈసారి ఆ తప్పు సరిదిద్దుకుంటాను అన్నాడు. పల్లవి కొద్దిగా కదిలింది. అంటే గతసారి తను చేసిన పని అతనికి గుర్తుంది. ఈసారి ఆమె నవ్వకుండా ఉండలేకపోయింది. సరే, ఆమె అనుకువగా కనిపించడం రాహుల్లో మళ్ళీ ఆనందాన్ని రేపింది. అతను తల వంచి దగ్గరికి తీసుకున్నాడు పల్లవిని. ఇక నేను కొద్ది రోజుల్లో తిరిగి వస్తాను, జాగ్రత్తగా ఉండు. అప్పుడు మనం ఆపేసిన చోట నుండి మళ్ళీ మొదలు పెట్టొచ్చు అన్నాడు. ఆ మాట వినగానే పల్లవి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. రాహుల్ ఇంకా గాయాల నుండి కోరుకుంటున్నాడు. డాక్టర్ కనీసం 1 వారం రోజుల పాటు ఎలాంటి శారీరక శ్రమ చేయవద్దని సలహా ఇచ్చారు. ఆయన అతను దాదాపు ప్రతిరోజు ఏదో ఒక కోరిక కోరేవాడు. అతను డాక్టర్ సలహా పాటిస్తే అతని కోరికలు తీరుస్తానని పల్లవి వాగ్దానం చేసింది. అలాగైనా అతను తొందరగా కోలుకుంటాడో అని ఆమె ఆశ. ఈ విషయం గురించి ఆమె డాక్టర్తో కూడా సంప్రదించింది. ఇక ఈ 2 నెలల పాటు మరీ తీవ్రంగా కాకుండా చూసుకుంటే ఇక తనతో ఉండొచ్చని చెప్పారు. అతను పట్టుబడితే నెమ్మదిగా సున్నితంగా ఉండమని పల్లవి రాహుల్ని బ్రతిమాలాడిది. ఇక వృద్ధాశ్రమానికి చేరుకున్నాక పల్లవి వార్డు బయట నర్స్ కీర్తన కూర్చుని కనిపించింది పల్లవికి. ఆమె బట్టలు నలిగిపోయి ఉన్నాయి. ముఖం ఒకవైపుకు వాచి ఉంది. కీర్తన పల్లవిని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పల్లవి గారు, నేను మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. బంధువులని చెప్పుకుంటూ ఒక ఆయన వచ్చి పేషెంట్ కి కేక్ తినిపించడానికి ప్రయత్నించాడు. నేను వద్దన్నందుకు నా తల పట్టుకుని చెంప మీద కొట్టారు. పల్లవి ముఖంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆమె కీర్తనకు కొంత డబ్బిచ్చి ధైర్యం చెప్తూ, కీర్తన, జరిగిన దానికి నన్ను క్షమించండి. మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి. మిగతాది నేను చూసుకుంటాను అని అంది. డబ్బు తీసుకుంటూ కీర్తన ఏడుస్తూ రచ్చ చేయటానికి భయపడి, నేను మీ అమ్మమ్మ గారు నేను చూసుకోగలనో లేదో నాకు తెలియటం లేదు అంది నిస్సహాయంగా. పల్లవి ఆమెతో మాట్లాడింది. కీర్తన, మీరు మా అమ్మమ్మని చాలా బాగా చూసుకుంటున్నారు. మీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. మీ పని మీరు చేస్తున్నప్పుడు మీకు జరిగిన హానికి నేను నిజంగానే బాధపడుతున్నాను. అది ఎవరో ఏంటో నేను ఖచ్చితంగా కనుక్కుంటాను అని హామీ ఇస్తుంది పల్లవి. మరి వచ్చిన వ్యక్తి ఎవరో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.